ఎవడన్నా పెట్టుకుంటాడా రైట్లా గుండీలు? అవునరా, ఒక్కటి మీద ఒకటి పెట్టుకున్నాడు. 4 ఎన్నిసార్లు గుండీలు పెట్టుకుని. వాట్ ఈస్ అప్ తెలుగు? గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. I hope everyone are doing absolutely fine. So we are here at the airport. చెప్పినా నేను యాక్చువల్లీ వీఆర్ గోయింగ్ టు సియాటిల్ అని ఫర్ ఏ ట్రిప్. చాలా రోజుల నుంచి అనుకున్నాం, ఇప్పుడు అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచినాం, 4కి లేచినాము. 5 వరకు ఇక్కడ ఉన్నాము. బోర్డింగ్ 5:30కి ఉండే. సో చాలా తొందర వచ్చినాం. నైటే మొత్తం ప్యాక్ చేసుకుని పెట్టుకున్నాం. మార్నింగ్ లేచి డైరెక్ట్ వచ్చేసినాం. ఇవాళ డైరెక్ట్ డే స్టార్ట్. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాం. చెక్ ఇన్ అయిపోతే ఇంకా ఒక 4 hours ఉంది ఫ్లైట్. వేసి టచ్ డౌన్ అయినాక చెప్తా. ఇవాళ నుండి స్టార్ట్ ట్రిప్ యాక్చువల్లీ. అంటే ఇక్కడ పోయి రెస్ట్ ఏం లేదు. ఇవాళ డైరెక్ట్ స్టార్ట్ చేసుడే డే. ఈ ఫ్లైట్ ఇది ఏమంటారు, విండో సీట్. శ్రీలేఖ చేంజ్ చేసుకుందాం. మీ ఇద్దరు కూర్చొని సార్ నాకేం పర్లేదు, నిజం నాకేం పర్లేదు. అది సీట్ కాదురా, అది తలకాయ నొప్పి నాకు. అస్సలు విండో సీట్ కాదు. ఎందుకు శ్రీలేఖ అట్లా చేస్తావు? అట్లా అంతేనా శ్రీలేఖ? ఇదేనా శ్రీలేఖ? నాకు ప్రీమియం ఇస్తాడేమో అనుకున్నాను. సీట్ ఊరికే ఏమి సార్ సిద్ధు, దీనికి ఎందుకురా ఇప్పుడు 109 మిడిల్ సీట్కి మార్చేసిన? ఏమి సార్ సిద్ధు, దీనికి ఎందుకురా ఇప్పుడు 109 మిడిల్ సీట్కి మార్చేసిన? టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ 7:30 PST. సో మాకు టైం జోన్ చేంజ్ అయింది. డాలస్కి సియాటిల్కి 2 hours టైం జోన్ చేంజ్ ఉంటుంది. డాలస్ది CST, ఇది PST. వాళ్ళు ఎక్కిరిస్తారు అప్పటి నుంచి. బేవార్స్ గాడు అయితే తింటూనే ఉన్నాడు. ఏదో ప్యాకెట్లు తింటాడు, తాగుతుండు, సినిమా వస్తుండు. మరి చాలా చిన్న బ్యాగ్ తీసుకొచ్చినావు బ్రో, చాలా చిన్న బ్యాగ్ తీసుకొచ్చినావు. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఎవర్ స్టార్బక్స్కి వచ్చినాం మనం. అంటే హోల్ అమెరికాలోనే ఫస్ట్ స్టార్బక్స్ ఇదే. ఏరియాలో అసలు చెప్పలేకపోతున్నా ఎంత బ్యూటిఫుల్ ఉందో సియాటిల్. ఒక్కొక్క స్ట్రీట్ ఒక్కొక్కటి అసలు మామూలుగా లేదు. నిజంగా ఫాల్ కలర్స్ లానే ఉన్నాయి. ఇట్లా మొత్తం ఫాల్ కలర్స్ ఉన్నాయి. అండ్ స్టార్బక్స్ వచ్చినాం ఫస్ట్ స్టాప్. ఇక్కడ చెక్ చేసి ఇక్కడ చూసి తర్వాత మళ్ళీ అసలు చూడాలి. అసలు లోపల చాలా అంటే చాలా రష్ ఉంది. కార్లకి వెళ్ళి చూసినప్పుడే మస్తు ఇదైపోయినాం. ఈ స్ట్రీట్లు కూడా నాకు యూరోపియన్ వైబ్స్ వస్తున్నాయి. మొత్తం ఎంత మంచిగా ఉందంటే అసలు కెమెరాలో ఎట్లా అనిపిస్తుందో తెలియదు, కానీ బయట మాత్రం అసలు చాలా అంటే చాలా బాగుంది. అండ్ చలి కూడా మామూలుగా లేదు, ఇచ్చి పడేసింది. 3 or 2 ఉంది టెంపరేచరు. ఒకటి స్పెసిఫిక్ ఏంటంటే
శాటర్ మొత్తం ఇట్లే ఉంటుందంట. ఐ మీన్ ఎప్పుడు ఇట్లే ఉంటుందంట. ఇదే అట్మోస్ట్ అంటే ఎక్కువ సన్ వచ్చేదంటే ఈ వెదర్ వింటర్లో కావచ్చు. సమ్మర్లో కొద్దిగా సన్ వస్తుంటే అంతే, దానికి మించి మొత్తం వర్షం ఫుల్ ఉంటుందని అన్నారు. చలి మాత్రం బాగుంది. విల్ గో టు హ్యావ్ కాఫీ. లిటరల్లీ ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది. ఫస్ట్ రిజర్వ్. అండ్ వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెనూ కూడా ఉంది. నార్మల్ రెగ్యులర్ స్టార్బక్స్లో అయితే అట్లా ఉండదు, బట్ ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద మెన్యూ ఉంది. అసలు చూస్తుంటేనే ఇన్ని వెరైటీస్ ఉంటాయని అనిపించింది నాకు. నేను వర్క్ చేసేకనే మస్తు వెరైటీస్ అనిపిస్తాయి, కానీ ఇక్కడ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. వీళ్ళు స్పెషల్గా వీళ్ళే బేక్ చేసి మరీ ఇస్తారు. కాఫీ కూడా లిటరల్లీ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సేమ్ కాఫీ నేను అక్కడ దాకా కూడా అంత వైబ్ అనిపించలే, కానీ చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇఫ్ ఇట్ ఆల్ యూ లవ్ కాఫీ, ఐ డెఫినెట్లీ రికమెండ్ దిస్ టు ఎక్స్ప్లోర్. ఎందుకంటే కాఫీ అంటే డిఫరెంట్ బ్లెండ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. వియర్డ్ బ్లెండ్స్ ఉన్నాయి. క్రిస్మస్ అని, యానివర్సరీస్, వాటర్ ఫాల్స్. అసలు లిటరలీ కిందికి పోవాలి మేము. కిందికి ఉంది చాలా ట్రైల్. ఒక్కొక్క అడిగేస్తున్నాం, జారిపోతే తెలియదు. నిజంగా అసలు మొత్తం చాలా అంటే చాలా వర్షం పడ్డట్టుంది. ఇగో నువ్వు అడ్డా ఉంటావు, నన్ను కూడా పట్టేస్తావు. జారిందనుకో అయిపోయింది, కింద పడి దడన దొరుకుంటూ పోడే, నువ్వు పడిపోతావు. కానీ వర్త కాదు, చూద్దాం. Put in the work for years for this ain't no coincidence. Back then when I was so lit, now I'm lit, they're pissed. That bees they curved the kid, back then when I was so lit, now I'm lit, they're వాటర్ ఫాల్స్ అంతా మంచిగా ఉన్నాయి. అసలు నిజంగా ఎంత దూరం ఉన్నా అసలు లిటరల్గా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు. సీనరీ మాత్రం సౌండ్, వాటర్ ఫాల్స్ లిటరలీ వర్తే. 1 మైల్ పెద్ద లెక్క కాదు కానీ ట్రెక్, కానీ వర్తే. పైన నుంచి చూడడం కన్నా కిందికి వచ్చి చూడడం ఫుల్లీ సజెస్టెడ్. చాలా ఫోటోలు కూడా దిగిన. ఫోన్ పాగా స్టే let's go. We're going back. If at all you are planning to go to Seattle, పక్కా కాల్ మీ అనే వాటర్ ఫాల్స్ని యాడ్ చేసుకోండి మీ అట్నర్లా. లిటరలీ మైండ్ బ్లోయింగ్ ఉంది. వీఆర్ హెడింగ్ బ్యాక్ టు అవర్ కార్. Thanksgiving, no restaurants, no food, no water, endless traveling. Only this girl. సో క్విక్ బ్రేక్. ఈయనే లంచ్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాము 3rd స్టాప్కి. సో దట్స్ వై వి బాట్ అవర్ బాక్సెస్ ఎస్టర్డే ఓన్లీ. చెప్పు ఏదండి. నిన్న చేసి ప్యాక్ చేసుకున్నాం నైట్. రైస్, గుడ్లు, నిన్నటి పులిహోర, ఎగ్స్, రైస్ కావాలి. దీనికి ఇంకా పేరు పెట్టారు కదా మీరు. ఏదో శ్రీలేఖ చిత్రసింగ్ ఏదో చెప్పారు కదా. చిత్రాన్నారా? కర్ణాటక డిష్ రాది ఇట్లా. సో చిన్న తర్వాత విల్ గో టు ద 3rd స్టాప్. దాని తర్వాత హోమ్. బ్యాక్ వచ్చి డౌన్ టౌన్ స్పేస్ నెట్లీకి వెళ్తాం. ఓకే, బ్యాక్ వచ్చి మళ్ళీ ఏదో ఉంది. ఐ లవ్ యూ గైస్.
సో వీఆర్ హియర్. ఒక పార్క్ వచ్చినాము, అమెరికన్ జాపనీస్ మెమోరియల్ పార్క్ అని. ఇవన్నీ వాటి వాళ్ళ హౌజెస్. ఐ మీన్ డాగ్స్ లాగా పెట్టుకుర్రు. అటు సైడ్ ఫెరీస్ కూడా ఉన్నాయి. ఐ మీన్ బోట్స్, డాక్ కూడా ఉంది ఇలా బోట్స్ వెళ్ళడానికి, రిసీవ్ చేసుకోవడానికి. నాకు తెలిసి ఇది ఒక మెమోరియల్ లాగా కట్టిర్రు. ఐ మీన్ జాపనీస్ అమెరికన్స్కి ఏదో వార్ అయింది. ఆ వారు ఏదో పెద్ద ఇష్యూ అయినట్టుంది. దానికి రిలేటెడ్ మెమోరియల్ కోసం ఇది పట్టిర్రు. ఐ మీన్ మళ్ళా ఇట్లాంటి వార్ కాకూడదు అని. ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసారు మంచిగా. అటు సైడు దీనికి అటు సైడ్ కూడా అటు జాపనీస్ వాళ్ళ ఆ స్ట్రక్చర్ రిలేటెడ్ హట్స్ ఉన్నాయి. మంచిగా ఉంది ఒక ఐలాండ్ దగ్గర. ఇక్కడ ఇంతే ఉంది. తొందరగా క్లోజ్ అయిపోయి తొందరగా వచ్చేసినాం. రూట్స్ మాత్రం మ్యాడ్ ఉన్నాయి. డ్రైవ్ మొత్తం అసలు ఏదో అడవిలో పోతున్నట్టే, చెట్ల మధ్యలో అన్నీ. అసలు సీనిక్ మాత్రం క్రేజీ ఉంది. పక్కా రికమెండ్ చేస్తాను, డ్రైవే రికమెండ్ చేస్తాను. అది కూడా ఒకసారి శాటిల్కి వచ్చి అక్కడ నుంచి డ్రైవ్ తీసుకుంటే మ్యాడ్ ఉంటుంది. ఇట్లా ఉండే వీటి మధ్యలో ఆ చెట్టు మధ్యలో నుండి రోడ్డు ఉంది. అసలు వేరే ఉంది, చెప్పలేకపోతున్నాను, చూపించలేకపోతున్నాను కూడా. మీకు మంచిగా కనిపిస్తుందో తెలియదు నాకు కెమెరాలో. బెయిన్ బ్రిడ్జ్ ఐలాండ్, జాపనీస్ అమెరికన్ ఎక్స్ప్లోజన్. ఇది ఆడ కూడా పెట్టిర్రా, లెట్ ఇట్ నాట్ హ్యాపెన్ అగైన్ అని. వీళ్ళు పంపించేసారు. దానికి మెమోరియల్గా ఇది పెట్టిర్రు, మళ్ళీసారి కావద్దని. ఇప్పుడు ఏడికి కాలు పెట్టచ్చు కదా. అది వస్తే వాళ్ళు కాలు పెట్టాలి ఫస్ట్. అందరు ఎక్కాలి. నొక్క అని పోతావా? లగేజ్ మూత. హోటల్కి వచ్చినాము. హోటల్కి వచ్చినాము, చెక్ ఇన్ అయినాము. ఇగో మా సంత మొత్తం ఇదే ఉంది. మా హీరోనేమో అలసిపోయాడు. పోయి 25th ఫ్లోర్ ఇచ్చిండు. సో ఎంటర్డ్ ద రూమ్. అంత మంచిగా ఏం లేదు. మా గడ కింద కూర్చున్నాడు. ఏమైంది అట్లా కూర్చున్నావు? టైం పాస్ రా. ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. update. మేము యాక్చువల్లీ వీఆర్ గోయింగ్ టు బీచ్ నౌ. ఆల్మోస్ట్ ఇంకొక 1.5 hour ఉంది. అసలు డ్రైవ్ ఎంత మంచిగా ఉందంటే, స్నో పడుతుంది, సన్ వస్తుంది, డ్రిజిల్ వస్తుంది, ఫాగ్ వస్తుంది, మొత్తం వస్తున్నాయి. అసలు నేను చెప్పలేకపోతున్నా. ఒక చిన్న చూపిస్తా మీకు. మొత్తం ఇట్లే ఫాగ్ ఉంది, సన్ కూడా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఈ డ్రైవ్ మాత్రం చాలా వర్త్ అనిపించింది నాకు. ఇప్పుడు బీచ్ పోతున్నాం, బీచ్ దగ్గర ఎట్లుండో తెలియదు. చలి మాత్రం లిటరలీ మైనస్లలో ఉంది. కిందికి దిగితే, బయటికి దిగితే అవుటే. మొత్తం చేతులు గడ్డగట్టిపోతున్నాయి. అప్పటికి 2-3 ఫోటోల కోసం ఆగినాము. ఇక ఎక్కువ ఉండలేకపోయినాం బయట. సో ఫస్ట్ స్టాప్ బీచ్ పేరేంది?
యా ఫస్ట్ స్టాప్ బీచ్కి వచ్చినాం, కలలోచ్ బీచ్ అని. ఐ మీన్ ప్రాపర్ బీచ్ లాగా ఏం లేదు, ఐ మీన్ జస్ట్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి అక్కడక్కడ. ఓ దీస్ ఆర్ ఆల్ వ్యూ పాయింట్స్. అక్కడ నార్మల్ బీచ్లా ఉంది. మనము కింది దాకా పోలేము, ఎందుకంటే అలో లేదు అసలు. ఓన్లీ వ్యూ పాయింట్స్ దగ్గరికి పోయి అక్కడ నుంచి చూసి వెళ్ళిపోవాలి. కింద వాటర్ దగ్గర పోవడానికి చాయిస్ ఉండదు అసలు. జస్ట్ వ్యూ పాయింట్. ఫొటోస్ చాలా బాగా వచ్చినాయి ఇక్కడ అసలు, ఈ గ్రీనరీకి అవన్నీ. వ్యూ పాయింట్ అయినాక వీఆర్ గోయింగ్ టు రెయిన్ ఫారెస్ట్ నౌ. రెయిన్ ఫారెస్ట్కి పోయి అక్కడ చూద్దాం ఏముంటాయో. ఐ మీన్ దట్ ఈస్ ద సెకండ్ స్టాప్. ఈ నుంచి ఒక 18 miles అట్లా ఉందని అన్నారు, తెలీదు. 18 miles అట్లా ఉందని అన్నారు. సెకండ్ స్టాప్ అది చాలా బాగుంటుంది అని అన్నారు. ఇది జస్ట్ పిట్ స్టాప్ లాగా ఉంది. ఐ మీన్ వ్యూ పాయింట్ కాబట్టి ఎక్కువ ఏం చూడలేము. చలి డ్రాప్ అయిపోయింది, ఐ మీన్ అంత ఎక్కువ లేదు, నార్మల్ అయిపోయింది. 1 అట్లా 1, 2 ఉన్నా, కానీ ఎక్కువసేపు ఉండలేము బయట. హెడ్డింగ్ అవుట్. We reached the next destination, ఒలింపిక్ రెయిన్ ఫారెస్ట్కి వచ్చాం మేము. అంటే దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ రెయిన్ఫాల్ ఫారెస్ట్. అంటే ఇక్కడ ఎప్పుడు ఎక్కువ రెయిన్ పడేది ఇక్కడ ఈ ఫారెస్ట్లోనే. ఆ ఫారెస్ట్కి వచ్చినాం. అండ్ ఇక్కడ చిన్న చిన్న ట్రైల్స్ ఉన్నాయి, ఒక్కొక్క దగ్గర డిఫరెంట్ వేస్లో ఉన్నాయి. ఆ ట్రైల్స్ అన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కరెంట్లీ వీఆర్ ఎక్స్ప్లోరింగ్ హాల్ ఆఫ్ మోసెస్. హాల్ ఆఫ్ మోసెస్ అంటే ఐ మీన్ ప్రతి చెట్టుకి ఇట్లా పాకర పట్టినట్టు ఉంటుంది మొత్తం. క్లాగ్స్ అవన్నీ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయని అన్నారు. ఇవి ఆల్మోస్ట్ ఎర్త్ ఎప్పుడు ఫామ్ అయిందో అప్పుడు ఫామ్ అయినా అన్నారు ట్రీస్ మొత్తం. కానీ లిటరలీ ఎంత బాగుందంటే అంత బాగుంది చూడ్డానికి. ఇగో ఇదంతా ఫారెస్టే. ఫారెస్ట్ లోపల మొత్తం ట్రైల్స్ పెట్టారు. ఇప్పుడు లోపల పోయి ఎక్స్ప్లోర్ చేయాలి. ఇక్కడ ఇంకా లోపల పోయిన ప్రస్తుతానికి స్టార్టింగ్లోనే ఉన్నాం. లోపల పోయిన తర్వాత ఇంకా చాలా ఇది వియర్డ్ సౌండ్స్ కూడా వస్తున్నాయి. వాటర్ ఫాల్ సౌండ్ అది. గాలి సౌండ్ లాగా ఉంది కదా, వియర్డ్ సౌండ్ వస్తున్నాయి. సౌండ్ లాగా చాలా అంటే చాలా బాగుంది అసలు. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఇగో మీకు ఎట్లా కనిపిస్తుందో తెలియదు కెమెరాలో. నాకైతే అసలు లిటరలీ కెమెరా పట్టుకొని మొత్తం తీస్తున్నా నేను. ప్రతి ఒక్క నేను వీలైనంత వరకు చూపిస్తాను నేను ట్రైల్ మొత్తం ఇఫ్ పాసిబుల్. ఇదైతే చాలా అంటే మస్ట్ విజిట్ ప్లేస్ నన్ను అడిగితే. ఒలింపిక్ ఫారెస్ట్, రెయిన్ ఫారెస్ట్ కదా, ఒలింపిక్ రెయిన్ ఫారెస్ట్, హో రెయిన్ ఫారెస్ట్. ఒలింపిక్ నేషనల్ పార్క్ లో ఇది హో రెయిన్ ఫారెస్ట్. ఓకే, వన్ ఆఫ్ ద రెయిన్ ఫారెస్ట్స్. ఇక్కడ దిస్ ఈజ్ ఒలింపిక్ నేషనల్ పార్క్. అందులో హో రెయిన్ ఫారెస్ట్ అనేది వన్ ఆఫ్ ద రెయిన్ ఫారెస్ట్. అంటే ఇక్కడ రెయిన్ చాలా ఎక్కువ, అంటే హోల్ వరల్డ్లోనే ఇక్కడ రెయిన్ చాలా ఎక్కువ పడుతుంది అంట. 12 feet రెయినా అసలు. ఇవన్నీ క్లాక్స్ అట్లా పేరుకోపోయినాయి మొత్తం. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ ట్రైల్, హాల్ ఆఫ్ మోసెస్. ఇక్కడ ప్రతి ట్రీ మీద పాకర ఫామ్ అయి ఉంది. ఆ పాకర ఎందుకు వాటర్ పడి 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 పాకర అట్లా ఫామ్ అయింది. అసలు ఈ ట్రీస్ మొత్తం అంతే. ఆ పాకర మొత్తం అట్లా వాటర్ ఎంత స్టోర్ అయింటే ఆలోచించుకోండి. ఎంత రెయిన్ పడి ఉంటే అంత ఆ మోసెస్ మొత్తం ఫామ్ అయింటే ఆలోచించుకోండి. కింద కూడా మొత్తం అట్లే ఉంది, ఎప్పుడు వాన పడేటట్టే ఉంది మొత్తం. వర్షం పడి 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 హాల్ ఆఫ్ మోసెస్ మొత్తం. జూమ్ చేయ పార్క్, జూమ్ చేయ పాకర మొత్తం ఘోరం ఉంది. ఇది చూస్తే ఫంగస్ ఫామ్ అయింది ఇక్కడ.
ఫంగస్ కూడా ఘోరంగా ఉంది. అండ్ ఇక్కడ వీళ్ళ నేచర్ మొత్తం అన్టచ్డ్ నేచరే. అంటే ఒక్క మనిషి కూడా లోపలికి వచ్చి ఆక్యుపై చేసుకోవడం, ఏదేదో ఇల్లీగల్ అట్లా ఏం చేయడం ఉండదు. అందుకే ఇంత బ్యూటిఫుల్ అయినాయి అనిపిస్తుంది నాకు. అసలు ఒక్కరు కూడా దీన్ని ముట్టుకోరు. ఎట్లున్నాయి అట్లే ఉంటాయి. ఇక్కడ వాకింగ్ ట్రైల్ కూడా మొత్తం ఒక సర్టెన్ ట్రైల్లోనే నడవాలని ఉంది. దాని పక్కకు నడవద్దు. ఆబ్వియస్గా మొత్తం వెట్ ఉంది. నిల్చుంటే కిందికి వెళ్ళిపోతుంది భూమి మొత్తం. ట్రైల్ వేసారు మంచిగా. ఆ ట్రైల్లోనే నడుచుకుంటూ పోవాలి. అందరూ అట్లే నడుచుకుంటూ పోతారు. వీఆర్ ఎట్ ద సెకండ్ ట్రైల్. హాల్ ఆఫ్ మూసెస్ అయిపోయింది. ఇప్పుడు స్ప్రూస్ అని ఇంకో ట్రైల్కి వచ్చినాం మేము. ఇది చాలా బిగ్గెస్ట్ ట్రైల్. ఇక్కడ నుంచి మెయిన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాము. అండ్ ఈ ట్రైల్ కూడా అసలు లిటరలీ చాలా బ్యూటిఫుల్ ఉంది. అటు సైడ్ మొత్తం రివర్ ఫ్లో ఉంది, మొత్తం కరెంట్స్ అవన్నీ ఉన్నాయి. దాని సైడ్ అవతల సైడ్ మొత్తం మౌంటైన్స్ ఉన్నాయి. అది కూడా ఫారెస్టే అని అనుకుంటున్నాను నేను. బట్ అసలు లిటరలీ అమేజింగ్ ఉంది. నేను మీ కెమెరాలో ఎట్లా అనిపిస్తుందో తెలియదు, నాకు మాత్రం డెడ్లీ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఇప్పుడు మెయిన్ బ్రిడ్జ్ దగ్గర పోతున్నాం. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. వీఆర్ డన్ హియర్. ఇక్కడ ట్రైల్స్ అయిపోయినాయి. బ్రిడ్జ్ చూపిస్తాను. పెద్దగా ఏం లేదు ఆడ. బ్రిడ్జ్ చిన్న బ్రిడ్జ్ ఉంది. కాకపోతే అక్కడ రివర్ ఫ్లో ఏదో ఉంది, దానికి రిలేటెడ్ కొద్దిగా ఎక్కువ ఉండే. రివర్ ఫ్లో ఏమో ఉండే, దానికోసం కొద్దిగా హైప్ అన్నారు దాన్ని. బట్ ఇక్కడైతే అయిపోయింది. వీఆర్ హెడ్డింగ్ టు ఎయిర్ అవుట్ ఆఫ్ ద షెడ్యూల్. ఒకటి చూపిస్తాను నేను. ఒక ప్లేస్కి వచ్చినాం మేము. అస్సలు అనుకోలే, బట్ వచ్చినాం మేము. లిటరలీ షాక్ అవుతారు మీరు ప్లేస్ వస్తే. అది షో యూ. మీకు అర్థమవుతుంది నేను సౌండ్ బట్టి. బీచ్ సన్సెట్ అవుతుంది. పోయిందా అయిపోయిందా సన్సెట్? సన్సెట్ చూడడానికి వచ్చినాము. లిటరలీ అసలు క్రేజీ ఉంది మొత్తం వ్యూ. అసలు వేవ్స్ కూడా ఘోరంగా ఉన్నాయి. ఇంత క్రేజీ ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయలేదా? అరే నాకు అర్థం కాదు, బీచ్ దగ్గర ఎంత హ్యూమిడ్ ఉంటుంది, ఇక్కడ బీచ్లో ఇట్లున్నాయి మొత్తం క్రేజీ ఉంటుంది. అసలు ఇక్కడ ఎంత చలి అమ్మా ఘోరం. ఫ్లోరిడా కాలిఫోర్నియా కొంచెం నార్త్ అయితే ఇంకా క్రేజీ. ఏదైతే ఇప్పుడు హ్యూమిడ్. ఇటు సైడ్ సన్ ఉంది, ఇటు సైడ్ మూన్ ఉంది. సారీ, ఇటు సైడ్ మూన్ ఉంది, రోజు లాంటిది. ఇటు సైడ్ సన్ ఇంకా. యా యా యా. అరే దీని పేరేందిరా? ఏదో పేరేమో లాపుష్. ఏం లాపుష్? వియర్డ్ నేమ్. ఏంది? చాలా వియర్డ్ నేమ్. లాపుష్ ఏందిరా? లాపుష్. అరే బోట్స్ రా అవి. రెడీ ఫ్రెండ్స్. వేర్ వి ఆర్ గోయింగ్ నౌ? ఏదో 2-3 ప్లేసెస్ ఉన్నాయి. లేక్ క్రిసెంట్ ఫస్ట్. And then ఇవాళ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి మొత్తం? యా, వీ హ్యావ్ 5 places టుడే. వెదర్ అంతా అనుకూలంగా లేదు మాకు. నిన్న అట్లీస్ట్ బాగా సన్ ఉండే, ఇవాళ అస్సలు లేదు. కానీ నార్మల్ వెదర్ ఇట్లా ఉంటుంది ఇక్కడ. దిస్ ఈజ్ ద నార్మల్ వెదర్ హియర్. నిన్న అది ఎట్లా వచ్చిందో లేదు, సన్ వచ్చింది అంతే. నార్మల్ వెదర్ అయితే ఇట్లే ఉంటుంది ఎవ్రీడే ఇక్కడ. అండ్ సో ద ఫస్ట్ స్టాప్ లేక్ క్రిసెంట్. ఒక లేక్ వచ్చినాం. అంటే ఇది కూడా ఒక వ్యూ పాయింటే. ఇది మొత్తం యాక్చువల్లీ ఈ లేక్ 2 లేక్స్ ఉన్నాయి. ఆ 2 లేక్స్ కలిపే ఉండే, కానీ బికాజ్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్ వల్ల 2 లేక్స్ లాగా డివైడ్ అయినాయి. ల్యాండ్ స్లైడ్ అంటే ఏదైనా ఎర్త్క్వేక్ లాంటిది వచ్చి ల్యాండ్ మొత్తం స్లైడ్ అయ్యి
ఆ పార్ట్ లేక్ మొత్తం కట్ చేయడం, అట్లా ఈ లేక్ ఫామ్ అయింది. నైట్ మేము వచ్చినప్పుడు అయితే మొత్తం ఫాగీ ఉండే. నైట్ చూసినా నేను పోయేటప్పుడు చాలా అంటే చాలా మంచిగా ఉండే. ఇప్పుడు ఇదే వ్యూ పాయింట్. ఓకే, వీఆర్ హియర్ ఎట్ ద సెకండ్ స్టాప్. ఫాల్స్కి పోతున్నాం, మేరీమీర్ ఫాల్స్ అని. ఇది కూడా ఒక 1.5 మైల్ ట్రైల్ ఉంది మొత్తం రౌండ్ ట్రిప్. ఫాల్స్ దగ్గరికి అయితే పోతున్నాం, బట్ ట్రైల్ చూపిద్దామని అనుకున్నా. యూ కెన్ సీ ద ట్రైల్. మొత్తం నేచర్తో నిండిపోయింది ట్రైల్ మొత్తం. చాలా అంటే చాలా బాగుంది. మేము స్టార్ట్ అయ్యేటప్పుడే మాకు ఐస్తో స్టార్ట్ అయింది మొత్తం వే. 2 times ఐస్తో స్టార్ట్ అయింది వే మొత్తం. బట్ నిజంగా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. వీఆర్ గోయింగ్ టు ద ఫాల్స్. అక్కడ చెప్దాం అనుకున్నా, లిటరలీ అవతార్ సినిమాలానే ఉంది మొత్తం. ఇక్కడ సీనరీస్ అన్నీ, ఒక్కొక్క ట్రీ కానీ నేచర్ కానీ మొత్తం సినిమాటిక్ వ్యూ, గ్రాఫికల్ వ్యూ లానే ఉంది మొత్తం. ఫాల్స్ ఎటుంటో చూద్దాం. వీఆర్ గోయింగ్ టు ద ఫాల్స్. లేక్ వాటర్ ఫాల్స్కి మొత్తం హైక్ ఉంది, కింది నుంచి పై దాకా. లిటరల్లీ చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఇది మొత్తం హైకే. మేము అక్కడి నుండి వచ్చినాం. మేము కింద వాటర్ ఫ్లో అయి నుండి పై దాకా ఎక్కుతున్నాం. సో వీఆర్ ఫైన్. ఎంత బ్యూటిఫుల్ అని చూడండి. యాక్చువల్లీ నేను అక్కడ కింది దాకా పోతాం అనుకున్నా, కానీ కింది దాకా పోయే ఛాన్స్ లేదు. అసలు ఇవి ఎక్కడి నుంచి పడుతున్నాయో కూడా తెలియదు. చాలా బాగుంది. వర్తే నన్ను అడిగితే హైక్ చేయడం. హైక్ ట్రైల్ కూడా చాలా బాగుంది. హెడ్డింగ్ బ్యాక్. కొన్ని పిక్చర్స్ తీసుకొని విల్ హెడ్ బ్యాక్. నాకు చెప్పాను నేను, స్టార్టింగ్ పాయింట్ మొత్తం మాకు ఐస్ ఉండే అని. ఇది మా స్టార్టింగ్ పాయింట్. ఇది మొత్తం ఐస్ ఉండే మాకు. ఈ ఐస్లోకి వెళ్ళి అటు సైడ్ లోపలికి పోయినాము ట్రైల్కి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, మేము చేసింది ఈ ఫాల్స్ ఆల్మోస్ట్ ఎలివేషన్ 400 ఉండే. జస్ట్ ఒక 3 kilometers అట్లా ఉండే ఓవరాల్ అప్ అండ్ డౌన్. ఇంకా ఇవి రెండు చాలా తోపు. ఇది ఎలివేషనే 2000 ఉంది. వన్ వే 2.2 miles అంటే ఆల్మోస్ట్ ఒక 4 kilometers వస్తుంది. 4 kilometers అప్, మళ్ళీ 4 kilometers డౌన్. అది కూడా ఎలివేషన్ చాలా పెద్దది. మేము ఇంతకుముందు పోయిందే 400 ఎలివేషన్. ఇది 2000 ఎలివేషన్ అంటే చాలా పెద్దది. థర్డ్ స్టాప్ ఫర్ ద డే. మేము పోయేది సోల్డక్ వాటర్ ఫాల్స్. ఇది కూడా ట్రైల్ ఉంది మాకు. ఒక ఆల్మోస్ట్ 1 mile ఉంది, ఒక 1.5 kilometers అట్లా. ఇది నుంచి స్ట్రైట్ పోయిన తర్వాత విల్ సీ ఫాల్స్ ఎట్లుంటాయో. ఇంతకుముందు చూసింది కూడా ఫాల్సే, బట్ ఇదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్యూ పాయింట్ ఉంటుంది అని అన్నారు. మేము కూడా ఇంటర్నెట్లో చూసినాము వ్యూ పాయింట్స్ అవన్నీ. డిఫరెంట్ కైండ్ ఉంటుంది అని అన్నారు. విల్ గో, లెట్స్ సీ. హియర్ వీఆర్ ఎట్ ద పాయింట్. వ్యూ పాయింట్కి వచ్చినాం మేము, సోల్డక్ ఫాల్స్. మంచిగా ఉంది, కానీ ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేసినాం. అదే వ్యూ పాయింట్. వాటర్ ఫాల్స్ అన్నీ అటు నుంచి పడుతున్నాయి. డ్రిజిల్ అంతా మొత్తం డ్రిజిల్ వస్తుంది పైదాకా, కానీ సీన్ అయితే బ్యూటిఫుల్ ఉంది. ఇంకా మేము అటు కిందికి ఉంటుందేమో అనుకున్నాము. కిందికి ఉంటే బాగుండు, కింది నుండి ఫాల్స్ మంచిగా అనిపిస్తాయి. బట్ ఇట్స్ ఓకే, చాలా బాగుంది. సో అయిపోయింది ట్రైల్. వాటర్ ఫాల్స్ చూసేసినాం. వే కూడా చాలా బాగుంది. ఇదంతా ఐస్ పడ్డది. అండ్ వన్ మెయిన్ థింగ్ ఏంటంటే,
ఇట్స్ నాట్ వర్ది అనిపించింది ఇంతకుముందు ఫాల్స్ కన్నా ఈ ఫాల్స్కి. ఎందుకంటే ఇంతకుముందు ఫాల్స్ ఆ హైక్ మొత్తం వర్త్ అనిపించింది. అక్కడ దాకా హైక్ చేయడం, అక్కడ పోయి సీన్ ఆ వ్యూ పాయింట్ చూడడం చాలా అంటే చాలా బాగుండే వ్యూ పాయింట్. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ 0 ఉంది టెంపరేచరు. క్లైమేట్ కూడా మొత్తం ఇట్లా ఫాగీ ఉంది. రోడ్లు కూడా అనిపిస్తలే. సరిగ్గా ముందుకు పోయేదాకా. లెట్స్ గో దేర్. అక్కడ ఏముంటుందో చూద్దాం. ఓకే, వీఆర్ హియర్ ఎట్ ద స్పాట్. We are here for the scenic railroad at Mount Rainier. Yes. యా, ఒక ట్రైన్ జర్నీ ఉంది మొత్తం మౌంట్ రైనర్ మౌంటైన్ చుట్టూ. సో ఇప్పుడు దాని టికెట్ తీసుకున్నాము. ఇదే ట్రైన్ వచ్చేది చూపిద్దాం అనుకున్నాను నేను. వింటేజ్ వైబ్ లాగా ఉంది ట్రైన్ మొత్తం. ఏమింజన్ we're about to head the train. టికెట్ తీసుకున్నాం మేము ఆల్రెడీ. టికెట్ తీసుకున్నాం మేము ఆల్రెడీ. ఒక్క టికెట్ $30 పడ్డది మాకు. మొత్తం ద హోల్ ట్రైన్ జర్నీ 12 miles అని అన్నారు. రౌండ్ ట్రిప్ 6 miles. పోయి చూడాలి ఎట్లుంటుందో. అయిపోతే ఇచ్చిర్రు. లెట్స్ సీ. సో ఇదే ట్రైన్. క్రిస్మస్ వైబ్ వస్తుంది మొత్తం. క్రిస్మస్ సీజన్ అని మొత్తం. ఈ ట్రైన్ నేమే క్రిస్మస్ ట్రైన్ కదా? కాదు, మీరిద్దరు అటు సైడ్ కూర్చుంటారు. గలీజ్ ఉంటుంది ఎట్లా. క్రిస్మస్ ట్రైన్ నేమే క్రిస్మస్ ట్రైన్. చిన్న చిన్న కుకీస్ కూడా పెట్టారు. దిస్ ద వ్యూ. డోర్ లోపల నుండి బయటకు వచ్చినాం. ఇదంతా వ్యూ సేమ్ ఇట్లా మౌంటైన్. ఇది మొత్తం మౌంటైనే అటు సైడ్ మొత్తం. ఈ మౌంటైన్ల నుండి ఇట్లా స్ట్రైట్ పోయి మళ్ళీ ఇట్లా రిటర్న్ బ్యాక్. సో వీఆర్ డన్. రైడ్ అయిపోయింది. అంత ఎగ్జైటింగ్ ఏం లేకుండా రైడ్. ఇట్స్ నార్మల్. మంచినే. ఫోటోలు అయితే బాగా తీసిన నేను ఫోటోలు. నేచర్ ఫొటోస్ అన్నీ తీసిన. అంత ఎగ్జైటింగ్ ఏం లేదు. రైడ్ మాత్రం నార్మల్ ఉండే. ఎట్లుండారు అవినీత్ రైడ్స్? వీఆర్ హియర్ ఎట్ ద మౌంట్ రైనర్. అస్సలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే వే మొత్తం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ప్లేస్ కూడా మస్తు బ్యూటిఫుల్ ఉంది. చూపిస్తాం మీకు ఒకసారి మౌంటైన్ వెనకాల. ఇది మొత్తం మౌంటైన్. మేము కావాలంటే అక్కడ దాకా కూడా పోవచ్చు. మంచిగా అక్కడ దాకా పోయచ్చు. స్కీయింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అసలు ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది. అసలు లిటరలీ ఘోరం. అసలు చెప్పలేకపోతున్నాను నేను. మీకు చూపించిన పెద్ద అర్థం కాదు. అంత ఎట్లా కనిపిస్తుందో తెలియదు మీ కెమెరాలో. ఇటు సన్సెట్ అవుతుంది, అటు మౌంటైన్స్ ఉన్నాయి, మధ్యలో రోడ్ ఉంది. అటు సైడ్ కూడా మొత్తం మౌంటైన్ ఉంది, అటు సైడ్ మొత్తం లోయలాగా ఉంది. గేట్ క్లోజ్ అయిపోతుంది 5. వీఆర్ డన్. మౌంట్ రైనర్ చూసినాం ఇప్పుడే. లిటరలీ నా లైఫ్లోనే మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అనిపించింది నాకు. నేను చూసిన వాటిలలో మా వాళ్ళకి ఏమనిపించిందో చెప్తారు. ఈయనది ఎప్పుడు రా. సూపర్. ఎట్లా అనిపించింది? ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇంకా ఎక్కువసేపు ఉండాలి. ఇంకా ఎక్కువసేపు ఉండాలనిపించింది. స్టే వర్ది.
పైన యాక్చువల్లీ ఒక స్టే ఉంది. స్టే చేస్తే ఇంకా మంచిగా నైట్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా చూడొచ్చు అని అనిపించింది. అండ్ సో ఫార్చునేట్ ఏమి వర్షం స్నో ఏం లేదు. ఫింగర్స్ సో చైన్స్ ఏం కాలేదు. యూజువల్గా అయితే కార్ వీల్స్కి చైన్స్ వేసుకొని రావాలి, ఐ మీన్ స్నోఫాల్ ఉంటుందని వెహికల్స్. ఫార్చునేట్ బ్రో, మంచి ఎండ్ వస్తుంది. లిటరలీ మేము 4 daysకి వచ్చినాము, 4 days సన్ ఉంది. లేదంటే రెయిన్ ఉంటుంది యూజువల్ మొత్తం రెయినే ఉంటుంది. వీఆర్ వెరీ ఫార్చునేట్. అసలు ఇంత సన్ ఉండడం వీళ్ళకి చాలా రేర్, ఐ మీన్ సియాటిల్ వాళ్ళకి. బట్ లిటరలీ పైన ఒక 1 day స్టే ఉంటే ఇంకా బాగుంటుంది. సన్ రైజ్ ఇంకా బాగుంటుందేమో, సన్సెట్ చాలా చాలా మంచిగా అనిపించింది. సన్ రైజ్ కూడా ఇంకా మంచిగా ఉంటుందేమో, బట్ ఇట్స్ ఓకే. ఒక 20 minutes 30 minutes స్పెండ్ చేసినాం అంతే. కింద గేట్ క్లోజ్ అయిపోతుందని వెళ్ళిపోమని చెప్పారు మొత్తం అందరినీ. సో వీఆర్ హెడ్డింగ్ బ్యాక్ టు హోటల్. బట్ ఇట్స్ వర్త్ స్పెండింగ్ 1 day here. Yeah, it is really worth to spend 1 day here. వే కూడా ఇప్పుడు మొత్తం డ్రైవ్ మొత్తం డౌన్ హిల్, ఇంతకుముందు మొత్తం అప్ హిల్ ఉండే. అంటే మంచిగా ఉంది, మౌంటైన్ మధ్యలో రోడ్. ఇట్ సైడ్ డౌన్ హిల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అప్ హిల్ ఉంటుంది. అసలు చాలా చాలా మంచిగా ఉండే. అవి కూడా మౌంటైన్స్. అండ్ మాకు ఇంకా ఫాల్స్ కూడా ఉండే. మేము లేట్ వచ్చినాం కొద్దిగా. ఒక ఫాల్స్ ఉండే, ఆ ఫాల్స్ ట్రెక్ కూడా ఉండే మాకు. ఐ మీన్ తొందర వచ్చింటే ఆ ఫాల్స్ ట్రెక్ కూడా చూస్తుండే మేము. బట్ ఇట్స్ ఓకే. పైన పిజ్జా ఇంకా బ్రోకలీ చేయడం తాగండి Broccoli soup was amazing. ప్రీ ప్యాక్డ్ కదా, ప్రీ మేడ్, ఫ్రెష్ మేడా? నైస్. ఫ్రెష్ మేడ్ ఓన్లీ చాలా తక్కువ టైం చేస్తుంది. పీపుల్ ఉంటారు పిజ్జా ఇట్లా తిన్నావు అమ్మ, పిజ్జా 3 hours పిజ్జా చాలా బాగుంది. కానీ పైన చాలా చాలా అంటే చాలా కాస్ట్లీ. ఒక్క స్లైస్ ఆఫ్ పిజ్జానే $10 పెట్టారు. చాలా అంటే చాలా. మ్యాగీ వర్త్ ఇట్. అసలు డ్రైవ్ మొత్తం క్రేజీ ఉంది. కెమెరాలో ఎట్లా పడుతుందో తెలియదు కానీ డైరెక్ట్ కలర్ చాలా మంచిది.